న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎయిమ్స్ జాతికి అంకితం. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం ద్వారా నూతన ఓటర్లకు దిశానిర్దేశం. డీటెయిల్స్ చూస్తే విద్యార్థులు సృజనాత్మకత అంశాల్లో ప్రావీణ్యం సాధించాలని డిఐ ఉత్తమ చంద్, ఏటీఎం వెంకటేష్ పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకత అంశాల్లో ప్రావీణ్యం సాధించాలని డిఐ ఉత్తమ్ చంద్, ఏటీఎం వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులను ఉపయోగించుకుని గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకొని మిసైల్ మ్యాన్గా ఎదిగి ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అందరికీ ముందుగా శుభోదయం. మన రవీంద్ర భారతి స్కూల్ జగన్నాయకపూర్ బ్రాంచ్లో సైన్స్ డే సంబంధించి మనము సైన్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్, అట్లాగే సైంటిస్ట్ సార్ వాళ్ళు శ్రీకాంత్ గారు ఇచ్చేశారు. ఈ ఎగ్జిబిషన్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళ యొక్క టాలెంట్ అనేది చదువుతోనే కాదు, వాళ్ళ యొక్క లోపల ఉన్న సృజనాత్మకం బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో రవీంద్ర భారతి స్కూల్స్ అనేవి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇందులో చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి ఇంత బాగా జరగడానికి మా టీచర్స్, మా యాజమాన్యం సహకారంతో ఇది నీట్గా ఇంత ఘనంగా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా పేరెంట్స్ అయితేనేమి, మా పిల్లలు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి అందరికీ కూడా మా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు. ఒంగోలు అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం దామచర్ల జనార్దన్ ను ప్రకటించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంగోలు ఎన్టీఆర్ భవన్ లో స్వీట్స్ పంచి బాణాసంచ పేల్చారు. దామచర్ల జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నగరంలో కూడా పలు డివిజన్లోని టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వగృహం వద్ద తెలుగు తమ్ముళ్ల సంబరాలు. ఉమ్మడి జనసేన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పాణ్యం నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే స్వగృహం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణాసంచా పేల్చి జై గౌరు, కాబోయే ఎమ్మెల్యే గౌరు చరితం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తమ నేతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుల మతాలకు చోటు ఇవ్వకుండా రాజకీయం చేస్తా. ప్రస్తుతానికి నియోజకవర్గంలో సాధారణ పాలన కొరవైంది. ముందుగా ఈ విషయంపై దృష్టి పెడతాను. నాపై ఉంచిన నమ్మకానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం బహుమతిగా కళ్యాణ్ గారికి అందిస్తాను. టికెట్ కేటాయించినందుకు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకి మరోసారి నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి, నన్ను నమ్మి ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జనసేన పార్టీ తరఫున బీఫామ్ ప్రకటించినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారికి జీవితకాలంలో రుణపడి ఉంటాను. అలాగే మా జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు, మేము బీఎస్సీ కమిటీలో ఉన్నాం. మా కమిటీ చైర్మన్ గారు నాదెల్ మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, అందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, 2 అంశాలు నా మీద ఉన్నాయి. ఒకటి, ఇక్కడ నెగ్గిన తర్వాత నా నియోజకవర్గం యొక్క
ప్రజలకి సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. దాన్ని సాధారణ పరిపాలన ముందు తీసుకుని వచ్చి తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజుల్లో పార్టీలు మారి పార్టీల వ్యవహారాలు రకరకాలన్నీ జరుగుతున్న వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఖచ్చితంగా నిలబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న వర్చువల్ విధానంలో ఆయన జాతికి అంకితం చేయడంతో పాటు 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను శంకుస్థాపన చేయనున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ అండ్ సీఈఓ డాక్టర్ మధుబానందకర్ వివరాలను వెల్లడించారు. 25న జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ప్రహ్లాద జోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవర్, ఎస్పీ సింగ్ బఘేల్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ హాజరు కానున్నారు. 2015 డిసెంబర్ 19న 153.11 ఎకరాల విస్తీర్ణంలో 1618.23 కోట్ల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ కు ఆనాటి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా శంకుస్థాపన చేశారని తెలిపారు. Reaching optimal because of these limitations, but at this moment with short span 70% bed fill up in IPD, which is very adequate. 700 already started this thing. You are purchasing from private quarters. Water is it now sufficient? You are purchasing. Water we are supplying with this water tanks we are taking from outside. This is we are taking this. We are trying our best as water supply, and we are discussing with the state government. They have already promised, and work is going on. We hope within 2-3 months they will meet that demand. Next day also. So, is there any possible to give an early? See, in AIIMS, this when you are talking to the tertiary care level, this is you can expect in 1 day to be finished, because this is the investigation, consultation, and this is the top level issue. We can send other side. Patients should be get everything here, no referral to outside. It usually takes time, not here, everywhere. This is not like 1 day service you can complete in 1 day. This will take the investigations. We have to see that should be what other investigations we need. We have to then special service, like in cancer, there will be a tumor board, means all specialty will sit together, they will decide what is the best for the patient, whether patient will comply, patient's financial condition, everything taking into account, we have to plan the treatment. This way, not in 1 day, everything will be, all the tertiary care patients the best. That is the, and our institute, this is the excellence. The Amrit Pharmacy we have taken, now we are giving the tender to Pradhan Mantri Jan Aushadhi, with the cheapest to give, and we will open more facilities. This we are seeing that recently I have taken the review. We have all the process. Gives few more days. That will be so. So we are taking up with them. So this is work in progress. An exact status report. Work is in progress. In the short term, we will be coming. Whatever the timeline is given, that will be. Which will give the excellent healthcare. And I'm happy to tell that though I have taken before less than 1 year, but this is and within short span we have achieved it. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బాపట్ల టీడీపీ అభ్యర్థిగా వేగేసిన నరేంద్ర వర్మను ప్రకటించడంతో నియోజకవర్గంలోని కార్యకర్తల ఆనందాలు ఆకాశాన్నంటాయి. నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు బాపట్ల నియోజకవర్గ టికెట్ డిక్లేర్ చేయడంతో భారీ ఎత్తున ర్యాలీతో టపాసులతో టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు తమ్ముళ్లు పట్టణంలో ర్యాలీతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందంతో నరేంద్ర వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించే విధంగా గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతామని, తనకు టికెట్ డిక్లేర్ చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సందర్భంగా
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుని ప్రకటించిన అనంతరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ శ్రేణులు అదితి గజపతి రాజుకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముందుగా అదితి గజపతి రాజు వారి తల్లిదండ్రులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు మరియు శ్రీమతి సునీల గజపతి రాజుకి స్వీట్స్ తినిపించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరియు గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు పూసపాటి అశోక్ గజపతి రాజుని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆ రోజుల్లో మొత్తం స్టేట్ అంతా పాదయాత్ర చేసి ఎన్నో జాబ్లు ఇప్పిస్తానని, ప్రతి జనవరి 1కి ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తానని ఈ విధంగా కంటిన్యూగా పాదయాత్ర చేసి అందరినీ మభ్యపెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఏ జాబ్ నోటిఫికేషన్ లేకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమల్ని కూడా వెనక్కి పంపించారు. అయితే ఈ తెచ్చిన పరిశ్రమలు వైజాగ్లో చూస్తుంటే అదానీ డేటా కేబుల్ సెంటర్, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్, అలాగే లూలు సెంటర్, అలాగే ఇటువంటి మంచి మంచి పరిశ్రమలన్నీ వెనక పంపించేశారు. అలాగే చూస్తుంటే లోకేష్ గారు ప్రత్యేకంగా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ హబ్ అనేది ఏర్పాటు చేశారు. వైజాగ్ విజయనగరం మధ్యన ఉన్నటువంటి ఐటీ హబ్, అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నాకు 2 వీక్స్ బ్యాక్ కూడా కొంతమంది చెప్పారు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మూసేసి హైదరాబాద్ని ఆ సాఫ్ట్వేర్ కంపెనీ షిఫ్ట్ చేసేసారు. అయితే ఇది చూస్తుంటే మనం ఈ పరిణామంలో ప్రైవేట్ జాబ్స్ అయితే మొత్తం అందరి పరిశ్రమల్ని పంపించేశారు. గవర్నమెంట్ జాబ్స్ దగ్గరికి వచ్చే వరకు రెగ్యులర్గా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, కానీ ఏదైతే ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక క్యాబినెట్ అప్రూవల్ 6100 జాబ్స్ కోసం మాత్రమే పెట్టారు. అది కూడా దానికి నోటిఫికేషన్. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టులో గుడివాడ నుండి వెనిగండ్ల రాముకు సీట్ను ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు గుడివాడ బేతవూరులోని కంచి కామాక్షి గుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని 118 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఏదంటే ఊహించింది మేము గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడినాం. ఖచ్చితంగా వచ్చింది. ప్రత్యేకంగా రాముకి అభినందన తెలియజేసిన గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్. చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా వాన రావి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయమైన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశీర్వదించి కౌగులించుకుని బేసిక్గా నన్ను ముందు నడిపిస్తా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. అరుదుగా కనపడుతుంది. ఇలాంటి మన మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది. తలుచుకుంటేనే మామూలుగా అంతే ఎంత ఈజీ మనం ఎంతో ఈజీగా అనిపించేస్తూ ఉండవచ్చు, కానీ ఇంత బిగ్ డెసిషన్ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్ళి ప్రతిరోజు నాకంటే ముందే రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ పని ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవి చాలా చేసుకొచ్చేస్తాం అడగక ముందే చేస్తున్నారు. అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది. నేను సింపుల్గా ఆయనతో పాటు వెనక తిరుగుతున్నాను అంతే. ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ రావంటేశ్వర చెప్తాను మా అన్నయ్యకి, ఇంట్లోకి. అలాగే మిగతా అందరూ నాయకులు, జనసేన నాయకులు శ్రీకాంత్ కానీ, అలాగే యలవర్తి శ్రీనివాస్ గారు కానీ, మిగతా నాయకులందరూ కానీ, ఇప్పుడు వెంకటేశ్వరరావు కానీ,
అందరూ ఆశీర్వదించుకుంటా దీంట్లో తీసుకెళ్తున్నారు. బాబ్జీ గారు కానీ ఎవరు చూసినా కానీ మమ్మల్ని ఆశీర్వదించి మన ముగ్గురు మండలాధ్యక్షులు పూర్తిగా నన్ను ముందు నుంచి వచ్చిన తర్వాత అంత పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు. మా చిన్నాది మిత్రుడు మా దింట్యాల రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు, ఆయన కూడా మమ్మల్ని అందరినీ ఎంతో నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పౌర్ణమి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అదేవిధంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వెనిగండ్ల రాము గారి పేరుని ప్రకటించడం గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకి హార్దిక అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఏదైతే నెల రోజుల నుంచి ఆయన ఇంటింటికి తిరుగుతున్నారో ఇప్పటి నుంచి పార్టీ అభ్యర్థిగా ఆయన ముందుకెళ్ళి రేపొద్దున ఏప్రిల్లో జరుగు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ త్యాగం చేసింది. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా మేము మా నియోజకవర్గ నాయకులు సైనికులు అందరూ కూడా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, వెనిగండ్ల రాము గారి విజయం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే 20 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నానిని ఇంటికి పంపించడానికి మేము గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా సర్వశక్తులు ఒడ్డి వెనిగండ్ల రాము గారి విజయానికి మేమందరం కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి, అలాగే ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులు, అలాగే అన్ని దేవతల ఆశీస్సులు కూడా వెనిగండ్ల రాము గారికి ఉండి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాలని, ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం ద్వారా నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన పెంచడం మరియు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి మంచి భవిష్యత్తు ఉండాలన్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరమో తెలియజేసేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేలా రూపొందించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కరపత్రమును ఈ రోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆవిష్కరించారు. ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ మన తెలంగాణలో ఐటీ శాఖ ఇంతవరకు ఎలాగ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, మనకి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మనకి ఏ జాబ్స్ లేవు, ఏ నోటిఫికేషన్స్ లేవు, చదువుకొని వేల సంవత్సరాల తరబడి ఇలా ఖాళీగానే ఉంటూ అక్కడ ఇక్కడ కూలి పనులు చేస్తూ బతుకుతున్న స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు మన ఏపీలో. మా ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, ఎందుకంటే మనకి హైదరాబాద్లో చూసుకుంటే ఎంత అభివృద్ధి చేశారు మన సిబిఎన్ గారు మనకి తెలుసు. ఈసారి అలాగే చంద్రబాబు నాయుడు మేము ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నామంటే మంచి ఉద్యోగాలు కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే కల్పిస్తారు కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మేము ఫేస్ చేయలేదు, చూడనైనా లేదు, అప్లికేషన్ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం మాకు చేస్తారని తెలిసి మాకు నోటిఫికేషన్ మంచిగా జాబ్లు అందరూ నమ్ముతున్నాం. ఎందుకంటే మా ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. డోన్లో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి టీడీపీ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ టీడీపీ టికెట్ ప్రకటించడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కొద్ది కాలంగా డోన్ టీడీపీ టికెట్ పై ఉత్కంఠ నెలకొనడంతో కోట్లకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో కోట్ల వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. డోన్ కు కోట్ల కాబోయే ఎమ్మెల్యే అంటూ నినాదాలతో హోరెత్తించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. మేము కోరుకున్నది ఈ రోజే, ఇది దీనికోసమే. ఎందుకంటే ఇక్కడ బలమైన వ్యక్తి మినిస్టర్ రాజారెడ్డి గారు ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని ధీటుగా పెట్టాలంటే ఒక కోట్ల ఫ్యామిలీ, కే ఫ్యామిలీ పెడితేనే బాగుంటుందని
చాలా సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. అయితే మా అదృష్టం దేవుని దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఆయన సర్వే చేపించి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఒక పండగ వాతావరణం జరుగుతుంది. రాబోయే కాలంలో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి కుటుంబం నుంచి కోట్ల కుటుంబం నుంచి మచ్చలేని నాయకుడిగా వెలుగుతున్నటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు డోన్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది హర్షించదగిన విషయము, సరైన నిర్ణయం కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా దీనికి కే కృష్ణమూర్తి గారు, ప్రభాకర్ గారు అందరూ వాళ్ళ కుటుంబం కూడా ప్రకాష్ రెడ్డి గారికే సపోర్ట్ చేసింది. అందరూ కలిసి కృషి వల్లే తర్వాత డోన్లో ఉన్నటువంటి నాయకులు కూడా, మాలాంటి నాయకులను కూడా ఫస్ట్ నుంచే ఆయన సుబ్బారెడ్డిని వ్యతిరేకించి వీళ్ళు కావాలని కోరుకున్నాం. మా కోరికలు ఆశలు నెరవేరినందుకు ఆ భగవంతుడికి నిన్ననే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని తిరుమలలో వచ్చాము. నెరవేరుస్తారని కూడా 24 గంటలు గడవకముందే మా కోరిక నెరవేరింది. మరి ఒకసారి కూడా తిరుమలకి వెళ్ళి భగవంతుడు దర్శించుకొని ఈయన విజయానికి సంపూర్ణ 40,000 మెజార్టీ తగ్గకోకుండా గెలిపించడానికి డోన్ నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి. ముమ్మిడివరం అసెంబ్లీ సీట్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజుకు కేటాయింపు. హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేద్దామంటూ జనసేన నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చిన బుచ్చిబాబు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున సుమారు 94 సీట్లు ప్రకటించడం చాలా శుభ చూసుకుని దాంట్లో ఈ ముమ్మడివరం నియోజకవర్గం నుంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా జనసేన తెలుగుదేశం రెండు పార్టీల నాయకులు కూడా మరి ఈ రోజు ఉదయం మంచిదనే ఉద్దేశంతో మరి సీట్లు ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఒకటే, ఇది రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మనందరం కూడా ఈ భావితరాల భవిష్యత్తు గురించి కలిపి ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తుని కాపాడాలని ఒక నినాదంతో మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సర్దుబాటులో కొంత లేట్ అయింది. అందరం కూడా టెన్షన్లో ఉన్నారు. ఈ రోజు అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మరి ఇక్కడి నుంచి ఎలక్షన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో మళ్ళీ ఈ గౌరవం లేని సంవత్సరాన్ని మళ్ళీ పదవుతో గౌరవంగా వస్తా అని చెప్పి ఆ రోజు శబ్దం చేశారు. దాన్ని నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేసి అదేవిధంగా జనసేన పార్టీని కూడా కలుపుకుని మనం ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి సాయశక్తుల మరి ముమ్మడివరం నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ రావడానికి మా కార్యకర్తలందరూ సహకారంతో ముందుకెళ్తాం. అదేవిధంగా మరి ఈరోజు జనసేన నుంచి కూడా విధాన బాలకృష్ణ గారికి ఆశించడం జరిగింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఖండించిన శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు. నేను అలా మాట్లాడేవాడిని కాను, నా స్వభావం అది కాదు. నేను చేయని దానికి నన్ను బలిదానం చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా స్వామివారి కైంకర్యాలు చేస్తున్నట్లు ఇప్పుడు చేస్తూ వస్తున్నాం, లోపం ఎక్కడా లేదన్నారు. నేను అట్లా మాట్లాడను, ఇప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ అంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికి చేస్తున్నాం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పాత మల్లయ్యపాలెంలో వేంచేసి ఉన్న హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వార్షికోత్సవం సందర్భంగా గ్రామ భక్తుల ఆహ్వానం మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాత మల్లయ్యపాలెం ఇచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తదుపరి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాత మల్లయ్యపాలెం సర్పంచ్ దంపతులు కాసు రాజారెడ్డి, ఆయన సతీమణి మంత్రి రజని, బాలసాని కిరణ్ కుమార్లకు
శాలువాలతో సన్మానం చేశారు. తదుపరి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనమందరం కలిసి మరోసారి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రజనీ, బాలసాని, కిరణ్ కుమార్, అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. జెండాలు కట్టుకోవాలి ఎప్పుడు పెట్టాలి? జెండా కట్టి బయటకు వచ్చాను మేము. 40 సంవత్సరాల దగ్గర ఇంతమంది జెండా కట్టి బయట రాలా. మేము జెండా కట్టి తిరిగాం నీకోసం జెండా కట్టి జెండా కట్టి మొత్తం బయటకు వచ్చాం అందరం. ఇబ్బంది లేదు. కాకపోతే ఒక రోజు ఊర్లో ఉండొచ్చు లేకపోవచ్చు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో నన్ను తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతోందని, అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తానన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, సత్తెనపల్లి ప్రజల అభిమానం తనకి ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నన్ను ఈరోజు సత్తెనపల్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఈ సత్తెనపల్లి సీటు పెద్దలు ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నేను నిలబెడతానని, ఖచ్చితంగా సత్తెనపల్లిలో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ టికెట్ విజయచంద్రకు ఖరారు చేయడంతో ఉత్సాహంలో పండగ వాతావరణం. టీడీపీ కార్యాలయం ఆనందోత్సవాల నడుమ కార్యకర్తలు సంబరాలు. టీడీపీ కార్యాలయానికి కార్యకర్తల నాయకులు భారీగా చేరుకొని విజయచంద్రకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, నాయకులు టీడీపీ కార్యాలయం నుంచి నర్సీపురం మీదుగా పార్వతీపురం పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఆనందంలో కార్యకర్తలు, నాయకులు. మనందరి పైన ఉంది. రాబోతున్న 175 నియోజకవర్గాల్లో పార్వతీపురాన్ని ముందుంచి నడిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉన్న 45 రోజులు యుద్ధమే. ఇక ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలి. సైనికులను మనం పిలుచుకుంటున్నా. మనల్ని మన అధినాయకులైనా ముఖ్య నాయకులైనా ఏమని పిలుస్తారు? పసుపు సైనికులని పిలుస్తారు. పసుపు సైనికులకి జన సైనికులు తోడుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. లారీకి ఎదురుగా సైకిల్ టిప్పర్ లారీకి ఎదురుగా ఫ్యాన్ వస్తే ఏమవుతుంది? ఈసారి ప్రపంచం మొత్తం వినే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వినపడాలి. ఫ్యాన్ రెక్కలు వినపడానికి తెలుగుదేశం కార్యకర్తలు, ఆంధ్ర ప్రజలందరూ సిద్ధమయ్యారు. అవకాశం ఉంది. ఆలోచించకుండా నిరంతరం కష్టపడాలి. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో, మీ ఏదైతే ఉన్న నియోజకవర్గం మొత్తం కూడా ఒడిసి పట్టండి. ఆల్రెడీ ప్రజలు ఈ రాజ్యం పైన, జగన్మోహన్ రెడ్డి పైన విసుగు చెందారు. ఇక ఉన్నది ఒకటే. అయితే మీ అందరికీ కూడా మనసు పూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నాను. వచ్చిన 6 నెలల నుంచి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంచకుండా నాతో పాటు నడిచి, నాతో పాటు ముందుండి, పదవుల్లో గాని కొట్లాట్లో గాని జెండాను పట్టుకొని వదలకుండా పోలీసులు మన హింసించిన, పోలీసులు మన రోడ్డు మీద ఈడ్చిన, అరెస్టులు చేసినా భయపడలేకుండా కండరా తీయకుండా ముందుకు నడిపించిన మీ అందరికీ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎయిమ్స్ జాతికి అంకితం. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం ద్వారా నూతన ఓటర్లకు దిశానిర్దేశం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.